వెల్కమ్ టు హలో ఆంధ్ర యూట్యూబ్ ఛానల్. మనందరికీ తెలిసిందే, గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ డీజీగా పనిచేసినటువంటి 1989 బ్యాచ్ చెందిన డీజీపీ లెవెల్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు గారిపై ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి పెగాసస్ సాఫ్ట్వేర్ కొనుగోలు చేశారు అన్న ఆరోపణల మీద ప్రస్తుత ప్రభుత్వం ఆయన్ని విధుల నుంచి సస్పెండ్ చేసింది. అయితే ఈ సస్పెన్షన్ మీద ఆయన క్యాట్లో సవాల్ చేశారు. అయితే విచారణ జరిపినటువంటి క్యాట్ ఆయన మీద సస్పెన్షన్ని ఎత్తివేయడం జరిగింది. సస్పెన్షన్ ఎత్తివేసి దాదాపు 10 రోజులు అవుతున్నా కూడా పోస్టింగ్ అనేది ఇవ్వకుండా చీఫ్ సెక్రటరీ క్యాట్ తీర్పుని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సవాల్ చేయడం జరిగింది. అయితే ఆ పిటిషన్ అనేది అక్కడ అడ్మిట్ కాలేదు. ఇక ఆయనకి దాదాపు 12 రోజుల గడువు మాత్రమే ఉంది. ఎందుకంటే ఆయన ఈ నెల 31వ తేదీన రిటైర్ అవబోతున్నారు. ఇదంతా కూడా కావాలనే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ చేస్తున్నారు అన్న ఆరోపణలు కూడా వినపడుతున్నాయి. అయితే దీని మీద జస్టిస్ ఫర్ ఏబీవీ అనే ఒక స్లోగన్తో అమెరికాలోని మ్యాసచ్యూసెట్స్ స్టేట్లో ఫ్రాంక్లిన్ టౌన్లో ఉంటున్నటువంటి కేపీ కొంపల్లి అనే వ్యక్తి change.org అనే ఒక సోషల్ ప్లాట్ఫామ్లో హానరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, హానరబుల్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని ట్యాగ్ చేస్తూ సంతకాల సేకరణ ప్రారంభించారు. మే 17న ఈ సంతకాల సేకరణ మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అనగా ఈ 2 రోజుల్లో ఆయనకి మద్దతుగా దాదాపు 21,000 సంతకాలు అనేవి సేకరించబడ్డాయి. సో ఇవన్నీ కూడా హైయర్ అథారిటీస్కి రీచ్ అయ్యి ఆయనకి న్యాయం జరిగేలా ఈ ప్రక్రియ అనేది ప్రారంభించారు. అయితే ఈ పరిణామాలన్నీ నిశ్చితంగా గమనిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, మేధావులు మరొక రకంగా విశ్లేషిస్తున్నారు. రేపన్న రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఏబి వెంకటేశ్వరరావుని ఎమ్మెల్సీగా తీసుకుని హోమ్ మినిస్టర్ లాంటి పదవి ఆఫర్ చేయడమో లేదా సిట్ లాంటి దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేసి ఈ 5 సంవత్సరాల్లో జరిగిన అక్రమాల మీద ఇన్వెస్టిగేషన్ చేయిస్తే వైఎస్ఆర్సీపీ పెద్దల భవిష్యత్తు ఏంటి అనే అంశాన్ని వీరు తెరపైకి తీసుకువచ్చారు. దీని మీద కాలమే సమాధానం చెప్పాలి. ఈయన మీద ప్రభుత్వం కక్ష కట్టడానికి అసలు కారణాలు ఏంటి అన్న విషయానికి వస్తే, గత ప్రభుత్వంలో అనగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నారు. అదే సమయంలో సరిగ్గా ఎన్నికల ముందు వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది. అయితే ఆ కేసు విచారణలో చాలా అంశాలు అనేవి మరుగున పడ్డాయి. ఆ కేసు అనేది సిబిఐకి అప్పగించినప్పటికి కూడా అందులో ఎలాంటి ముందడుగు అనేది లేదు. అయితే దీని మీద తన దగ్గర ఆధారాలు ఉన్నాయి అని చెప్పేసి ఏబి వెంకటేశ్వరరావు గారు సిబిఐకి లేఖ రాయడం, ఆ ఆధారాలన్నీ కూడా ఆయన కోర్టులో సమర్పించడం, ఇవన్నీ మనసులో పెట్టుకున్నటువంటి ప్రభుత్వ పెద్దలు ఆయన్ని కావాలనే విధుల నుంచి తొలగించి పోస్టింగ్ అనేది ఇవ్వడానికి జాప్యం చేస్తున్నారు అన్న చర్చ అయితే ప్రజల్లో బలంగా ఉంది. ఒక డీజీపీ లెవెల్ ఐపీఎస్ ఆఫీసర్కే ఇలాంటి పరిస్థితి అనేది ఎదురైనప్పుడు ఇక సామాన్య మానవుల పరిస్థితి ఏమిటి అనే చర్చ కూడా జరుగుతోంది. ఈ విషయంలో మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అదేవిధంగా మన వీడియోస్ అన్ని కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మంది చూసేలాగా ప్రోత్సహించండి. థ్యాంక్ యూ.